బబులోను వ్యవస్థ, వ్యాపారం జరుగుతుంది స్నేహితులారా. సహోదరులు ఉండేవాడు, ఆయన వాళ్ళ భార్య కూడా మంచి సేవ చేసేవాళ్ళే, వాళ్ళు మంచి వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళే. ఆయనకి ముఖ్యంగా ఆయన భార్యకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఆమె ఇద్దరు బీఈడి టీచర్లే. సో టెన్షన్ రావడం, భయపడిపోవడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆకలి లేకపోవడం, మనుషులు అలా సన్నబడిపోయారు. సో ఎవరి దగ్గరికి వెళ్తే అన్నారు, ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు, ఆ బ్రదర్ నాకు తెలుసు, దెయ్యం పట్టింది అన్నాడు ఒక సేవకుడు. ఇక అంతే కదా, సేవకులు దెయ్యాలు పట్టిన సేవకుడు ఎప్పుడు దెయ్యాల గురించి మాట్లాడతాడు. ఈ దెయ్యం పట్టిన సేవకుడు అన్నాడంటే, మీ భార్యకి దెయ్యం పట్టిందండి, ప్రార్థన చేద్దాం, ఫోన్పేలో 5,000 పంపించండి. అలాగే దరిదాపు 7 లక్షలు తినేశారట సేవకులు. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యం ఏమీ లేదు. ఇంకో సేవకుడు ఎక్కడో చూసి ఆయనకు పెడితే, బ్రదర్ 10,000 ఫోన్పేలో కొట్టండి, ఫోన్పేలో పడి. ఎందుకంటే వీళ్ళు బాగా డబ్బు ఉన్నవాడు, వీళ్ళు బాగా రిచ్ అని అవతల వేసినారు. 7 లక్షలకు పైగా ఫోన్పేల ద్వారానే ఎంతోమంది సేవకులకు పంపించారంట. చివరికి ఉందని తెలిసి ఇంకో సేవకుడు, అయ్యో బ్రదర్, మిమ్మల్ని ఈ సేవకులందరూ మోసం చేస్తున్నారు, మీ డబ్బులన్నీ వృధా అయిపోతుంది, ఇది సైకలాజికల్ ప్రాబ్లము, ఇది దెయ్యం ప్రాబ్లం కాదు, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తామని క్రైస్తవ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే, ఆ భార్యాభర్తలు వెళ్తే, అమ్మ ఇది సైకాలజీ ప్రాబ్లము, ఎక్కడో డిప్రెషన్లో ఉన్నారు, 3 రోజులు హాస్పిటల్లో ఉండండి, అంతా సరైపోతుంది అన్నారంట. ఒక తోటి క్రైస్తవ సహోదరులు వచ్చారు కాబట్టి ఆ హాస్పిటల్ ఖర్చులతోనే చక్కగా బాగుపడి వెళ్ళిపోయారు. ఇప్పటికే 7 లక్షల పాస్టర్లు తినేశారంట దెయ్యం పట్టిందని. దెయ్యం పట్టిన పాస్టర్ గారు ఎప్పుడు దెయ్యం గురించి మాట్లాడతాడు. మనకు కూడా తయారయ్యారు దెయ్యం పాస్టర్లు. ఇక ఎక్కడికి వెళ్ళినా దెయ్యం గురించి మాట్లాడతాడు. అటువంటి వాడు దెయ్యం చేత నడిపించబడుతున్నారని అర్థం చేసుకోండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ తాడేపల్లిగూడెం వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అయిపోయింది. చూసారా ఎంత వ్యాపారం జరిగిపోయిందో. ఈ రోజుల్లో డబ్బులు పంపించడం, డబ్బులు నొక్కేయడం ఎంత సులువు అంటే ఫోన్పేలు వచ్చేసినాయి. ఒకప్పుడైతే బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంకులో నిలబడాలి, చెక్కులు రాయాలి, నెఫ్ట్ ట్రాన్స్ఫర్లు చేయాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఫోన్పేతో చక్కగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దోపిడీ చాలా సులువు అయిపోయింది ఈరోజు. బబులోను వ్యవస్థ వర్తకం జరుగుతుంది. బబులోను వ్యవస్థ సుఖము గురించే మాట్లాడుతుంది. బబులోను వ్యవస్థ భోగపు జీవితాల గురించే మాట్లాడుతుంది. బబులోను వ్యవస్థలో ఆత్మీయత గురించి ఏమీ ఉండదు, నీతి గురించి ఏమీ ఉండదు, సాక్ష్యము గురించి ఏమీ ఉండదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం గురించి ఏమీ ఉండదు. అక్కడ పరిశుద్ధత గురించి ఏమీ మాట్లాడరు. అక్కడంతా వ్యాపారము, సుఖము, భోగమే. ఎందుకంటే దెయ్యములకు నివాస స్థలము, అపవిత్రాత్మలకు ఉనికి పట్టు. స్నేహితులారా, బబులోను వ్యవస్థ ఇది కమర్షియల్ బాబులోన్. మోసపోకండి. ఎవరో ప్రార్థన చేస్తారు అప్పులన్నీ పోతాయని చెప్పి, ఎవరో ప్రార్థన చేస్తే అప్పులన్నీ పోతాయని అతని దగ్గరికి వెళ్తే ముందు మీ జోబులు ఖాళీ అవుతాయి, మీకు అప్పులు డబల్ అయిపోతాయి. దేవుడు మీ అప్పులను తీరుస్తాడు, మీ సమస్యలను మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరి చేతుల్లో మహాశక్తులు ఏమి లేవు. ప్రతి విశ్వాసి ప్రార్థన ఆయన వింటాడు. నిజాయితీగా చేసే ప్రతి ప్రార్థన వింటాడు. మీ ఇంట్లో చేసినా ఆయన వింటాడు. ఎక్కడికో ప్రార్థన చేయడానికి ఎక్కడికో స్థలాలు లేవు. నో స్పెషల్ ప్లేసెస్, నో స్పెషల్ పర్సన్స్ టు గెట్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకి సమాధానం రావడానికి ఫలానా సేవకుడు చేస్తేనే సమాధానం వస్తుంది, ఫలానా స్థలంలో ప్రార్థన చేస్తేనే సమాధానం వస్తుందని ఎక్కడా దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో రాయలేదు. మీరు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో, మీ చిన్న గృహంలో, మీ పాకింట్లోనే, మీ రేకుల షెడ్లోనే మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ సమస్యని పరిష్కరిస్తాడు.